మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో జగన్ వచ్చాడని బుద్ధా వెంకన్న విమర్శించారు. ఒక పథకం ప్రకారం కిరాయి మూకలను తీసుకుని విజయవాడ వచ్చిన జగన్ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. పోలీసులు ముందుగానే పసిగట్టి ఎక్కడికక్కడ నివారించారని బుద్ధా వెంకన్న అన్నారు. త్వరలో వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని వెంకన్న చెప్పారు. వాళ్ళ ఎమ్మెల్యేలో చెప్తున్నారు, ఈ నోటు వాళ్ళు చాలా పార్టీకి డ్యామేజ్ చేయండి, అక్కడ భువనేశ్వర్ గారిని ఆ మాట అన్నవేంటని వాళ్ళ సంబంధించినటువంటి ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఎంత దూరం వెళ్తాడో మా దూరమే. తప్పు చేసిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా లా అండ్ ఆర్డర్ అనేది ఎవరిని వదలదు. ఆఖరి మాతో సహా నేను చెప్పేది పరామర్శించుకొని అయితే ఈయన కూడా కొన్ని తప్పులు చేశాడు. త్వరలో ఈయన కూడా జైలుకి వెళ్తాడు. ఆయన ఎవరు పరామర్శిస్తారు? అప్పుడు ఈయన కూడా కొన్ని తప్పులు చేశాడు. ఇసుకలో తప్పులు చేశాడు, ఈ వైన్ షాపుల్లో తప్పులు చేశాడు, అలాగే మైనింగ్లో తప్పులు చేశాడు, గవర్నమెంట్ ఫైల్స్ చాలా తప్పులు చేశాడు. ఈ కూడా తీస్తారు త్వరలో. మళ్ళీ ఆటలో ఈయన కూడా జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళినప్పుడు ఎవరు పరామర్శిస్తారు అంటే ఇదంతా ముందే మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటంటే ఎవరిని అరెస్ట్ చేయకుండా